వెహికల్ నంబర్ కార్లకు నంబర్స్ తీసుకునే వాళ్ళు కొంచెం ఫ్యాన్సీగా తీసుకోవాలి, లేదంటే మా డేట్ ఆఫ్ బర్త్లో మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలి అని అనుకుంటారు కదా. అసలు ఎలా తీసుకుంటే మంచిది అనుకుంటారు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటే అతని లక్కీ నెంబర్ సపోజ్ 1 వచ్చింది అనుకోండి, లక్కీ నెంబర్. ఆ లక్కీ నెంబర్ 1 మీదకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన TS 08 AJ ఇట్లా నంబర్ సిరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే 99% ఆ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 డిజిట్సే క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ నంబర్ 9 నెంబర్ వస్తుందా 1 నెంబర్ వస్తుందా అని దానికి లక్కీ నెంబర్గా వాళ్ళు చూసుకుంటారు. అది రాంగ్, అది అట్లా చూసుకోకూడదు. ఏం చేయాలంటే ఇప్పుడున్న సిరీస్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ TS 08 AB అని ఆ సిరీస్ ఉండి తర్వాత ఈ 4 డిజిట్స్ ఏవైతే ఉంటాయో దీంతో న్యూమరాల ప్రకారం ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు నంబరు. చాలామందికి తెలియదు ఇది. ఆ 4 డిజిట్స్నే 9999 లేకపోతే ఆల్ 1s ఆల్ 2s ఇట్లా ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటారు. అది రాంగ్ అన్నట్టు. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు. ఎందుకంటే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి వెహికల్స్ తీసుకుంటారు. ఆ చిన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు లక్కీ నెంబర్కు సంబంధించింది ఏదైతే లక్కీ నెంబర్ ఉంటుందో దానికి తగ్గట్టు మన వెహికల్ నెంబర్ తీసుకుంటే మంచి అదృష్టం కలిసి వస్తుంది. యాక్సిడెంట్ కాకుండా ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆడవారికి మంత్ అనేది కరెక్ట్గా రావాలంటే దీనికి రెమెడీస్ ఏంటి? అంటే చాలామందికి ఫేస్ చేసేది అదే. ఇప్పటి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బయట ఫుడ్ చాలా డేంజర్ ఫుడ్ ఉంది కాబట్టి ఆ పిల్లలు అవోటి ఇవోటి బయట తింటుంటారు కదా. సో దానికి ఏదేమైనా మీరు ఎంత హాస్పిటల్లో చెక్ చేసుకున్నా ఏమైనా కూడా మీరు ఒకటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మంచి మెడిసిన్ అశోక అరిష్టం అని ఉంటుంది. అశోక అరిష్టం అది ఒక 3 బాటిల్ ఆయుర్వేదిక్ షాపులలో ఒక 3 బాటిల్ తీసుకొని ఆ 3 బాటిల్ అయిపోయే వరకు రెగ్యులర్గా యూజ్ చేసిండ్రు అనుకో వాళ్ళకి మంత్ అనేది నెల కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎంత ఇది నేను చాలాసార్లు చూసిన, చాలామంది నా దగ్గరకు వచ్చేటోళ్ళ వరకు చెప్తారంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన ఇవి వాడినాం అని. కానీ ఇది నాకు తెలిసింది ఏంటంటే ఇది కరెక్ట్ మెడిసిన్, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అశోక అరిష్టం అని ఉంటుంది. ఓకే, కుటుంబ కలహాలు. ఇప్పుడు కుటుంబ కలహాలు అనేది కూడా మేజర్ ప్రాబ్లం లానే అవుతుంది అందరి ఇళ్ళల్లో. అసలు ఈ కుటుంబ కలహాలు అంటే భార్య భర్తల సమస్యలు కానివ్వండి, ఏది ఉన్నా కూడా అసలు కలహాలు ఎందుకు వస్తాయి అంటారు? ఇద్దరు కలిసిమెలిసి ఉంటే కలహాలు ఉండవు. ఎందుకంటే మేజర్గా ఏం చేయాలంటే భార్య భర్తలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని మనకు ఆ సప్తమ స్థానం ఎక్కడ ఉంది, సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమంలో పాపగ్రహాలు ఉన్నాయా, సప్తమాన్ని పాపగ్రహాల వీక్షణ ఏముందా, సప్తమాధిపతి దుస్థానంలో ఉన్నాడా, అలాగే నవాంశంలో కూడా సప్తమాది ఏ పొజిషన్లో ఉండో చూసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళకి మంచి రెమెడీ చేసుకుంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది.